పొడగంటిమయ్యా నిన్ను పురుషోత్తమ. ఇది కూడా ఇందాక మాదిరిగా నేను చెప్పే మాదిరిగానే ఎంత మాత్రమో పరిచయం అవసరం లేని పాట, అలాగే ప్రజాదరణ బాహుళ్యంగా పొందిన పాట. తర్వాత భక్తుడు అనేవాడు ఎంత చక్కగా ఆత్మార్పణ చేసుకోవాలి, ఎలా నమ్మాలి అని చెప్పిన పాట అండి. ఇందులో ఒక ఏ రకమైనటువంటి భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి భక్తి తప్ప వేరే ట్రిక్ ఏది లేదండి. ఎంత మనం భక్తితో ఉన్నామో, ఎంత స్థాయిలో భక్తితో ఉన్నామో, ఏ స్థాయి నమ్మకంతో ఉన్నామో అనే దానిదే అసలైనటువంటి ట్రిక్ అండి. ఆ విషయాన్ని నేను వ్యక్తిగతంగా ఎప్పుడు ఒకటే అనుకుంటాను. వెంకటేశ్వర స్వామి నా ఇష్టదైవం, ఎప్పుడు ఒకలాగే అనుకుంటాను. సమస్య నీవే, పరిష్కారము నీవే, వ్యాధి నీవే, ఔషధము నీవే, తర్వాత నేను అనుభవిస్తున్న దుఃఖము నువ్వే, దానికి పరిహారము నువ్వే. కాబట్టి ఏదొచ్చినా సరే నువ్వే, నువ్విచ్చిందే నేను అనుభవిస్తున్నాను తప్ప నేను తెచ్చుకోలేదుగా అనుకుంటాను. నా చిన్న తలకాయలో పుట్టిన బుద్ధది, నేను ఎలా అనుకుంటాను. అందువల్ల అటువంటి పద్ధతిలో ఆలోచించగలిగితే కొంతవరకు నాలాంటి దానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే మామూలు దాన్ని కాబట్టి, మామూలు మనిషిని కాబట్టి ఎక్కువ టైం పట్టింది. అలా అనుకోగలిగితే మన కష్టాలు సమస్యలు అన్నీ కూడా ఆయనే వచ్చి తీరుస్తాడండి. అది నమ్మాలంతే. దేవుడు ఏకంగా తిరుపతి నుంచి ఏమిటి ఫ్లైట్లో వస్తాడా, లేకపోతే ట్రైన్లో వస్తాడా, కారు వేసుకొస్తాడా అని నాకు అక్షింతలు పడతాయి. అయినా పర్వాలేదు, కామెంట్స్లో ఏది పడినా పర్వాలేదు, నిజం మారదు. అందరినీ మెప్పించడానికి నేను అబద్ధం చెప్పలేను, అందరూ తిడతారని నిజం దాయలేను. అందువల్ల ఏంటంటే చంద్రజ ఎట్లాగా మాట్లాడుతుంది, ఏం చెప్తుంది, చెప్పే దాంట్లో పొల్లు ఉంటుందా నిజం ఉంటుందా అన్నది ఈ పాటికి అందరికీ అర్థమైపోయింది కదా. అలాగే ఇది స్వీయ అనుభవం. పొడగంటిమయ్యా మేము పురుషోత్తమాలో చెప్పింది కూడా అటువంటి భక్తిని అలవాటు చేసుకోమని. నేను అలవాటు చేసుకునే ప్రయత్నంలో ఇంకా మొదటి మెట్టు మీదే ఉన్నాను. ఇప్పుడు మన ప్రోగ్రాం చూస్తున్న మన వీక్షకుల్లో చాలా మెట్లు సాధనలో పెరిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. వారందరూ కూడా నాలాంటి తెలియని వాళ్ళందరికీ కూడా ఇంకా ఎలాగా డెవలప్ చేసుకోవాలి అనేది చెప్పచ్చు. ఇప్పుడు ఈ పొడగంటిమయ్యా మేము పురుషోత్తమ అన్న ఈ అద్భుత కీర్తనని మనందరి కోసం వినిపిస్తాను. మీరు ఏమనుకుంటున్నారు, మీకు నచ్చిందా లేదా? ఒకవేళ మీరు ఏమనుకున్నా కానీ నిరభ్యంతరంగా నాకు కామెంట్స్ పెట్టండి. అలాగే ఈ పాట నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి, మర్చిపోకండి. ఇప్పుడు అద్భుతమైనటువంటి ఈ కీర్తన మనందరి కోసం. పొడగంటిమయ్యా మిమ్మో పురుషోత్తమా, పొడగంటిమయ్యా మిమ్మో పురుషోత్తమా, మమ్మో ఎడయకవయ్యా కోనేటి రాయడ. పొడగంటిమయ్యా మిమ్మో పురుషోత్తమా, మమ్మో ఎడయకవయ్యా కోనేటి రాయడ. పొడగంటిమయ్యా మిమ్మో పురుషోత్తమా. కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా. కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా. గారవించి తప్పిదేచో కాలమేఘమా, గారవించి దప్పిదేచో కాలమేఘమా.
గారవించి దప్పితీర్చో కాలమేఘమాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయక వయ్యా కోనేటి రాయడ పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. చెడనీక బ్రతికిల్చే సిద్ధమంత్రమా చెడనీక బ్రతికిల్చే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షిల్చే దివ్యౌషధమా చెడనీక బ్రతికిల్చే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షిల్చే దివ్యౌషధమా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడియల్చినట్టి శ్రీ వెంకటనాథుడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయక వయ్యా కోనేటి రాయడ పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా.